ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు నేను ఉల్లిపాయ కర్రీ చేస్తున్నాను. దేనికంటే చపాతీ చేస్తున్నాను మా ఇంట్లో. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. పూరీలకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ నేను తిన్నాగా కోసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేసాను, 2 ఉల్లిపాయలు వేసుకోండి. నా దగ్గర ఒకటే ఉందని ఒకటే వేసాను. ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ నేను శనగపిండి ఈ గ్లాస్లో తీసుకొని గ్లాస్లో కలుపుకుంటే ఉండలు రాకుండా ఉంటాయండి. ఇది ఒక చిన్న టిప్. గిన్నెలో కలుపుతాము కప్పుల్లోని, అట్లా కన్నా గ్లాస్లో వేసుకుంటే మనకి ఎటువంటి ఉండలు లేకుండా ఫ్రీగా మనకి కొంచెం ఇలా థిక్గా వస్తుంది. ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోతున్నాయి కదా, అదే ఫ్రై అయిపోతున్నాయి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నేను చెప్పాను కదా వేసుకొని కలుపుకున్న శనగపిండి ఇది దీంట్లో వేసేసుకుంటున్నాను. 1/2 వాటర్ వేసుకున్నాను. అది వేసుకాక ఇప్పుడు దీన్ని మరిగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎలా వచ్చిందో చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఈ చట్నీ.